హాయ్ హలో వెల్కమ్ టు న్యూ స్టార్ ఎగ్జిబిషన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వచ్చేసి రిజ్వానా. ధర్మవరం అశ్విని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా క్వశ్చన్ చేశారు. చూడండి క్వశ్చన్. ఎగ్జిబిషన్ అయిపోయినప్పటికీ ఎంత టైం పడుతుంది, మీకు ఎన్ని గంటలకు పడుకుంటారు, దీని గురించి ఒక వీడియో చేయండి. ఓకే అండి, ధర్మవరం అశ్విని గారు మీకోసం వీడియో చేసి పెడతాను. మొత్తం ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. ఎంత టైం పడుతుంది, ఏమేమి పని చేస్తాము అని మొత్తం వీడియో చేసి పెడతాను. ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేయండి. అశ్విని గారు, సాయంత్రం 6 గంటలకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన కాడ నుంచి వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో టికెట్లు కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపి వాళ్ళు ఆపమన్నప్పుడు ఆపి వాళ్ళు దిగి ఎక్కి అలా చేస్తూ ఉంటారు. మాకు ఆ టైం వచ్చేసి 10 అవుతుంది. 10 తర్వాత టికెట్లన్నీ కౌంట్ చేసుకొని డబ్బులు ఎంచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత 11 అవుతుందండి. ఆ తర్వాత సామాన్లన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకొని వైర్లు ఇంకా వచ్చేసి అక్కడ మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం వచ్చేసి బాటిల్స్ అవన్నీ ఎవరు ఉయ్యాల దగ్గర వాళ్ళు క్లీన్ చేసుకొని మా ఉయ్యాలని నీట్గా పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సాయంత్రం వచ్చేసి ఆ రాత్రి వచ్చేసి 11 అవుతుందండి. ఆ 11 తర్వాత ఇలా ఇక్కడ చూడండి, ఇలా నీటుగా అన్ని గ్రౌండ్ మొత్తం నీటుగా చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఉయ్యాలాలు ఉంటాయి కదండి, చిన్న చిన్న కార్లు, బైక్స్, మోటార్ సైకిల్స్ అట్లా ఉంటాయి కదా, దాని మీద క్లీన్ చేసుకొని దాని మీద క్లాత్ కప్పి ఆ వైర్లు తీసేసి ఆ బోర్డులు దాచిపెట్టేసి మళ్ళీ వచ్చేసి ఇంజన్ ఏదైనా ఉంటే దాని మీద కప్పుకొని కట్టి దానికి గట్టిగా వాన పడితే గాలి పడకుండా మొత్తం జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని రాత్రి 11:30 అవుతుంది. ఆ తర్వాత వంట చేసుకునేటోళ్ళు చేసుకుంటారు, లేదంటే మధ్యాహ్నం చేసుకున్నదే రాత్రి తింటారు. అలా తినిన తర్వాత పడుకునేటానికి 12 అవుతుంది. ఇది ఎగ్జిబిషన్ టైం మాత్రమే. దీనికి మళ్ళీ 6 నెలలు ఎగ్జిబిషన్, 6 నెలలు జాతర ఉంటుంది కాబట్టి జాతర టైం కూడా వేరే ఉంటుంది. జాతర టైం వచ్చేసి జాతర ఎగ్జిబిషన్ చేసేటప్పటికి 1 గంట అవుతుంది. అప్పుడు అన్ని క్లీన్ చేసుకొని అంతా బేడ్చుకొని మొత్తము మోటార్స్ అన్ని అంతా చేసుకున్న తర్వాత మనకి కనీసం అంటే 2 అవుతుంది. అప్పుడు భోజనం చేస్తే చేస్తాం, లేకపోతే అలాగే పండుకుంటాం. జాతర సమయం మాత్రం ఇలా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఎగ్జిబిషన్ టైం వేరే ఉంటుంది, జాతర టైం వేరే ఉంటుంది. అందుకని ఎగ్జిబిషన్ వర్క్ చేసే వాళ్ళు నిద్ర మానేయాలి. నిద్ర అనేదే ఉండదు. ఎందుకంటే నిద్ర ఒకరి తర్వాత ఒకరు నిద్రపోరు. ఇక్కడ ఒకరు మేల్కుంటే ఒకరు నిద్రపోతారు. ఎందుకంటే సామాన్లు ఎవరైనా ఎత్తుకుపోతారని, కరెంట్ ఎక్కడైనా పోతుందేమోనని, ఎవరైనా కుక్కలు వస్తారు, ఎవరైనా దొంగలు వస్తారని ఒకరి తర్వాత ఒకరు మేలుకుంటారు. ఎగ్జిబిషన్ వర్క్ చేసేటోళ్ళు చాలా మంది నిద్ర అనేది ఉండదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఇంత డీటెయిల్స్గా చెప్తున్నాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎగ్జిబిషన్ వాళ్ళు అంటే చులకనగా చూస్తారు, అందుకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇలా డీటెయిల్స్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా ఎగ్జిబిషన్. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి రాత్రంతా. ఇప్పుడు మొత్తం మేము సగం వరకు క్లీన్ చేసినాము, ఈ పిల్లలు సగం వరకు క్లీన్ చేస్తారు. ఎవరు ఉయ్యాల దగ్గర వాళ్ళు క్లీన్ చేసుకొని ఇలా నీట్గా బెడ్చుకొని ఇలా పట్టలు కప్పి వాన పడకుండా, ఇక్కడ చూడండి మా వదిన కూడా కప్పుతుంది కదా కార్ల మీద ఇలా నీట్గా కప్పుకొని రాత్రి వాన పడితే కూడా తడవకుండా షాట్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటా ఇలా చేసుకుంటాం. ఎగ్జిబిషన్ వాళ్ళంటే నిద్ర మేనుకోవాలి, నిద్రని చంపేయాలి. రాత్రిపూట్ల ఫుడ్ అనేది ఉండదు. సగం మంది పైగా తినరు, తినేవాళ్ళు అస్సలు సగం మంది తినేవాళ్ళు ఉండరు. ఇక్కడ చూడండి మా వదిన ఎలా కప్పుకుంటుంది. ఆ స్టాల్ వాళ్ళు కూడా అక్కడ క్లీన్గా నీట్గా మొత్తము ఊడ్చుకొని బేడ్చుకొని మొత్తం తుడుచుకొని నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా నిద్ర అనేది 3 అవుతుంది, లేకపోతే 2 అవుతుంది. ఇక్కడ చూడండి మా అల్లుడు కూడా కప్పేస్తున్నాడు పట్ట స్పీకర్ల మీద, ఆమెలు ఫేవరెట్ స్పీకర్ల మీద ఇలా కప్పుకొని నీట్గా బేడ్చుకొని సరిగా చేసుకోవాలి అండి. ఇలా చేసుకుంటారు. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.
హాయ్ హలో వెల్కమ్ టు న్యూ స్టార్ ఎగ్జిబిషన్ యూట్యూబ్ ఛానల్. నేను రిజ్వానా. హనీ బ్లాగ్స్ వాళ్ళు ఫుల్ వీడియో తీసి పెట్టండి అక్క అని కామెంట్ చేసినారు. నేను ఎంట్రీ దగ్గర నుంచి లోపల ఎన్ని ఐటమ్ ఉన్నాయి, ఐటమ్ అంటే ఉయ్యాలలు, ఐటమ్ ఫుడ్ వల్ల అన్నీ చూపిస్తాను. కొంచెం నైట్ అయినా తర్వాత అయినా కానీ తీసి చూపిస్తాను. కొంచెం కష్టం అయినా కానీ తీసి చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ బుకింగ్లు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, మళ్ళీ వీడియో తీయాలి. సరే, వాళ్ళ కోసమైనా కష్టపడి వీడియో తీస్తాను. ఇప్పుడు ఖాళీగా ఉంది మొత్తం ఎగ్జిబిషన్ మొత్తము. జస్ట్ ఇలా చూపిస్తాను. రాత్రి స్టార్ట్ అయిన తర్వాత లైటింగ్తో సహా పెడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా రోజుల నుంచి అడుగుతున్నా లైక్ సబ్స్క్రైబ్ అని, ఎవరు వింటలేరు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఎంట్రీ నుంచి మనము ఈ రోడ్డు నుంచి వెళ్దాము లోపలికి. పిల్లలు కూడా లోపల శుభ్రం చేస్తున్నారు. శుభ్రం చేపించినాను కావాలని, వాళ్ళు అది వీడియో కోసమే. లేకపోతే కొంచెం లేట్ అయిన తర్వాత శుభ్రం చేస్తారు, కానీ ఇప్పుడు తొందరగా చేపిస్తున్నా వీడియో కోసం. నాకు కూడా టైం అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది సింగపూర్ సిటీ ఎంట్రన్స్ గేటు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గేట్ వేయించినాము. మొత్తము గ్రీన్ కలర్ క్లాత్తో బయట కొట్టించినాను. మా పిల్లోడు మా అల్లుడు నిలవన్నారు ఇద్దరు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు న్యూ స్టార్ ఎగ్జిబిషన్. మధ్యలో స్టార్ పెట్టించిన అదే పనిగా కొట్లాడి బ్యానర్ అన్నతో ఈయన వచ్చి ఆటో అనౌన్స్మెంట్కి పోతాడు. బాగుంది కదా ఎంట్రన్స్ గేటు, నీట్గా. ఎంట్రీ 30. అడ్రస్ కూడా ఇక్కడ ఇలా ఉంది, గ్రీన్ క్లాత్. ఇక్కడ చూడండి, బాగుంది కదా. ఒక వారం రోజులు దీని డిజైన్ కోసం అదే పనిగా సెల్లో వెతుకులాడి చూపించినాను. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో సెల్ఫీ బోర్డు వచ్చేసి గోల్డ్ కలర్లో ఉన్న జింక. ఇక్కడ ఒక ఫోటో దిగొచ్చు. ఇది వచ్చేసి గద్ద, దీనికి డిఫరెంట్ కలర్స్లో తీసినారు. ఇది వచ్చేసి ఇంకా మామూలు. దీన్ని మా అల్లుడు చింపేసినాడు, పైనుంచి కట్టపడింది, గాలికి చినిగిపోయింది. ఇది వచ్చి పులి, బాగుంది కదా. చిలుక, బ్లాక్ కలర్ వెనకిల డిజైను. ఇది గ్రీన్ కలర్ నుంచి బయటికి వచ్చేట డిజైన్ చేసినారు. ఇది వచ్చి 2 హంసలు, ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి నెమిలి, బాగుంది కదా, కొండల మధ్యలో నెమిలి ఉన్నట్టు. ఈ పులి, అడవిలో నుంచి బయటకు వస్తున్న పులి. ఇది తాజ్ మహల్ బాగుంది కదా, నీళ్ళల్లో కూడా కనిపించేటట్టుగా వేస్తున్నారు బ్యానర్. ఇది వచ్చి మహేంద్ర థార్. అదే పనిగా మా అబ్బాయి వేపించినాడు. ఇది కూడా బాగుంటుందమ్మా సెల్ఫీకి అని. ఇది వచ్చి బైక్. రే రియాజు, सब जने आरू తర్వాత వాళ్ళకు बोल रहे रे सब जने आरू తర్వాత बोल अंदर कान देना कचरा मार लेती हूं ना. సారీ వీడియో మధ్యలో వాగేసినట్టున్నా. బైక్ బాగుంది కదా. ఇది వచ్చి మామూలుగా ప్రతి ఎగ్జిబిషన్లో కూడా పెట్టింటారు. ఇది మనం కొంచెం డిఫరెన్స్గా ఉండాలని ఇట్లా పెట్టించినాము. ఫుల్ వీడియో తీయండి అక్క అంటేనే తీస్తున్నాను. ఇది బైక్ RX 100 అంట. బైక్ కూడా బాగుంది కదా. ఇది చిలుక, ఒక కట్టె మీద కూర్చోయింది చిలుక. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే, ఎంట్రన్స్లోకి ఇలా రాగానే ఇక్కడ స్టార్టింగ్లోనే బాణం గేమ్ ఉంది. తర్వాత ఇది బెలూన్స్, అది గన్ షూటింగ్ గేమ్. దానికి బాల్స్ ఉంటాయి, అది గన్తో కలుస్తారు. మీకు ఎగ్జిబిషన్లో చూసింటారు కదా. ఇది బిందెల గేము, గ్లాస్ గేము. ఇంకా బేడ్చిలేరు, పిల్లలు బిజీగా ఉన్నారు. ఇంకా ఇది చెత్తీస్ గేమ్. ఆదిలక్ష్మి అక్క అందరికీ అలవాటే. హాయ్ చెప్పక్క. ఇంకా చెత్తీస్ తీసినాం కదా, ఇంతకు ముందు కూడా మనం వీడియో కూడా పెట్టినాము. ఇది వచ్చేసి రింగు గేమ్. ఇది జ్యువెలరీ కమ్మలు ఉంటాయి కదా, అవి సర్దుకుంటున్నాడు పిల్లోడు. లాస్ట్ నా చూపిస్తాను, అంత లోపల తొందరగా సర్దాయి బాబు, తొందరగా సర్దు అంటే జల్దీ బనావ్. తొందరగా తీస్తాడంట. అంత లోపల మనం ఇటుపక్క ఉయ్యాల పక్క సైడ్ చూసొద్దాం. ఇది బౌన్సర్, గాలిబేడు. అంటే ఇప్పుడు గాలి లేదు కాబట్టి మూసి ఉన్నారు, రాత్రి చూపిస్తాను. ఇది నెమ్లీ కారు, పాతది. ఇది ఐస్ క్రీమ్ది, ఇంకా మూసినారు, తెరచలేదు.
ఇది మామూలు స్మోక్ బిస్కెట్, ఇది ఆలు రోళ్ళు. అందరు స్టార్ట్ చేసుకుంటున్నారు లోపల, మనం డిస్టర్బ్ చేస్తే కొడతారు రాత్రి. ఇదే వీడియో రాత్రి వస్తుంది చూడండి. ఇది బైక్, ఇంకా వచ్చేసి స్కార్పియో, ఇది స్కార్పియో, ఇది మన కొలంబస్. రాత్రి వాన పడింది, స్టార్టింగ్ బాగా జనాలు వస్తున్నారు. 8 అవుతుంది స్టార్ట్ అయింది, ఫుల్ వర్షము. ఇది వచ్చేసి జైంట్ వీల్. నైట్ అయితే లైట్లకు బాగా ఉంటుంది కలర్ఫుల్గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా చూసేయండి. ఇది రిమోట్ కార్, ఇది డ్రాగన్ ట్రైన్. ఈ అన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు, బడాబడా బడాబడా రమేష్ అన్న. वीडियो है वीडियो। हाँ बोलो। इधर है स्कॉर्पियो है, ड्रैगन है, सब मिलेगा आपको। चलो रमेश अन्ना ఇది వచ్చి స్కార్పియో, ఇది డూమ్ బైక్. ఇంకా మిగతా వీడియో నైట్ పెడతాను. ఇప్పటికి ప్రస్తుతానికి ఈ వీడియో చూసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. హనీ బ్లాగ్స్ వాళ్ళు కోరుకున్నారు కాబట్టి పంపిస్తున్నాను. బొమ్మ చాలా బాగుంది కదా. బాయ్ బాయ్ గాయ్స్. ఎగ్జిబిషన్లో జనాలు ఎవరు లేరు, వచ్చిన వాళ్ళకే తిప్పుతున్నాము. ఇప్పుడు తక్కువ ఉంటే జనాలు ఏం చేస్తారు తెలుసా, బ్యాలెన్స్ కోసం మేము కూడా ఎక్కుతాం. నేను ఇప్పుడు దాకా బ్రేక్ డాన్స్ చూగాను, వాంటికి వస్తుంది. వీళ్ళని ఇద్దరిని ఎక్కిస్తాము బ్యాలెన్స్ కోసం. जाते हैं बैठ जाओ ना, दौड़ ने बैठती हैं हम क्या फ्री इनको दौड़ जाएंगे नहीं मंगलती रमेश भाई, मंगलती ना रमेश भाई. బ్యాలెన్స్ కోసం ఎక్కిస్తాను. నేను ఇప్పుడే ఎక్కినాను, వాంతికి వస్తుంది నాకు బ్రేక్ డాన్స్. వాళ్ళు ఊగారంట. 50-50 जो अब कितना कमाती है, नहीं कमाती अब 70 था वो 50 करी हमें. जबरदस्ती नहीं है, तुम्हारी मर्जी है तो बैठो, नहीं तो छोड़ दो। 40 रुपए खर्च करते हैं, नहीं छोड़ दो, इतना जबरदस्ती नहीं करते। क्या कमाती जी 50 रुपए पूरा पड़ रहे रमेश भाई। कार को मेरा ड्राइवर पड़े। नहीं उनको फिरा नहीं तो फिरा नहीं, हमारे भाई भावच को तो फिरा फिरा जा जरा, जा बैठ जाओ। नहीं बाबा नहीं बाबा कुछ बैठ डांस चल, मैं बैठ तो फिरा था भाभी 20 राउंड ना डाल दूंगा। 20 राउंड नहीं 7 राउंड रहता है, 7 राउंड। हाँ मेरा कोलंबस है तो 20 राउंड। ओहो बोले तो 10-20 राउंड होया दिन। होया दिन इधर ऐसा करे तो 100 राउंड घूमते हो, इधर उधर इधर उधर तो 100 हो जाता है। मेरा कोलंबस 20 राउंड बोलते चढ़ा दे तू। अजी ट्राइन जी चढ़ो जी, चढ़ती नहीं चढ़ते और दो नहीं चढ़ा दो, जा तुम दो ने बैलेंस को चढ़ दो। खाली घूमने का ये खाली राउंड टाइम के साथ जाता। अब उसमें आगे घूमते, इसमें आगे घूमते, इसमें आगे नहीं घूमते। जागे तुम दो ने बैठ जाओ, जाओ भाभी। मैं मेरे को काट ले तो तुम्हारे को नहीं। अरे देखते हो ना, अरे बैठे जाइए, तुम्हारा काट दो, मैं काट ले। तुम वीडियो ही ना काटने सको, नहीं करती मेरा मैं काट ले। तुम तुम्हारा काटना वीडियो। उनको बैठेगा तो बैठ जाओ। किनको मैं नहीं बैठती, हमारा नहीं बैठती कहते। बैठे थी तुम्हें भी ये जा चढ़ जा चढ़ जा चढ़ जा चढ़ जा। మా అమ్మ కూడా ఎక్కుతుంది, కష్టపడక చढ़ती है देवर निकाल दी। గ్రౌండ్ లో అస్సలు పబ్లిక్ లేరు ఎవ్వరు, మీరే ఊగుతున్నారు। यूं पड़ा तो कच्चा रहना होगा। फैमिली पैकेज नहीं भाई, रमेश भाई नहीं बैठती मैं। नहीं अभी ब्रेक डांस झूले वो पेट में फिरा रहा है। भाई भाई बोलो, अब यूं काटते हैं किट्टम, अब ऐसा काटते रहो।
हाँ बाय बाय, नेक्स्ट स्टेशन में मिलेंगे. बाय बाय. बाय बाय. ఈ వానలకి దోమలు కూడా ఎక్కువ అయిపోయినాయి. చూడండి దోమలు కూడా ఎట్లున్నాయో. అసలు జనాలు రాక మేము అల్లాడుతున్నాం అసలుకైతే. గ్రౌండ్ అయితే ఎవ్వరు లేరు జనాలు. ఎంతసేపు తిప్పుతారో అంతసేపు వీడియో తీస్తాను. కోళ్ళు పాపం పిల్లలు బయటికి వచ్చినాయి. బాయ్ 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 బాయ్. ఈ రమేష్ అన్న కోళ్ళు మొన్న తెచ్చినాడు. వానకి రాక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు వచ్చినాయి బయటికి పాపం. వాళ్ళ కొట్టం వాళ్ళ ఆవిడ వంట చేస్తుంది లోపల, రొట్టెలు చేస్తుంది. రన్నింగ్లో దిగిపోయినాడు వీడు. ఓ అనిత, అనిత వంట చేస్తుంది, రొట్టెలు చేస్తుంది. నేను చేయాలి, అన్నం చేయాలి, కొంచెం రైస్ చేయాలి. कहीं उतर गया, कहीं उतर गया. बोर मारता है मामा चिल्ला तो. कहीं रमेश भाई पूरा दंडा डाली उसे. दीपावली पूजा करी. कहाँ गए बच्चे दिखते नहीं. రమేష్ అన్న డ్రాగన్లోనే కొట్టం వేసుకుంటారు, లోపల నుంచి బయటికి పోడింగా. మేమైతే ఆడంటే ఆడేసుకోవాలి కొట్టాలు. రమేష్ అన్న అట్లా ఉండదు, డ్రాగన్లో వేసుకుంటాడు. గుడార్ మొత్తం డ్రాగన్ చుట్టూ ఉంటుంది కాబట్టి కంచేయాలి. క్యా మురిగి బతాయి అవి మురిగి వాళ్ళ కోళ్ళని చూపించాలంట రమేష్ అన్నవి. కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనుషులు ఒక్కటి రావట్లేదు. ड्रैगन अगाड़ी हरे वाला था ने, ग्रीन वाला था. ये कलर ग्रीन करे थे. पहले वाइट था जब नया लाया. हाँ वाइट था, बाद में ग्रीन करे. हाँ अभी मारे ग्रीन था पहले. कोरमा मिला में करे थे. మొన్న దీపావళికి పూజ చేసి దీని మెల్లో దండేసినాడు రమేష్ అన్న. ఒక ట్రైన్ అయ్యా ఉతరో ఉతరో. మార్కాపూర్ స్టేషన్ వచ్చింది, దిగండి దిగండి, డబ్బులు ఇవ్వండి, టికెట్ టికెట్. టీసీ వచ్చింది, ఇదిగో ఇక్కడ ఉంది టీసీ. బాయ్ బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. बुनी वाले बच्चों को ना इंटरव्यू में टिकट देना हम बोल. हाँ क्या हो बे साड़ा लगी वो फटेगा साड़ा जी. अब दुकान ना नु फोटो पन्ना उसमें बोल दो तुम्हारे कहानी जो नहीं क्या की है